హలో హాయ్. జనగాం జిల్లా పెద్దమాడూరు గ్రామ పంచాయతీలో ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ ప్రస్తుతానికి రవీందర్ రెడ్డి గారితో ఉన్నాం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇక్కడున్న పరిపాలన ఏ విధంగా నడుస్తుందో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇక్కడ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ఎట్లా ఉన్నాయి? మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు సార్. అప్పుడున్న పథకాలకు ఇప్పుడున్న పథకాలకు తేడా ఏంటి? ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి? 6 గ్యారంటీలు మంచిగానే చెప్పిండు, ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. బస్సు ఒకటే అయింది, జీరో కరెంట్ బిల్లు ఒకటి అయింది, రుణమాఫీ కూడా పూర్తి కాలేదు. దాంతో కొద్దిగా రైతులు రుణమాఫీను ఉన్న రైతు బంధు ఒకటి లేట్ అవుడుతోని రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంత తప్ప వేరే అన్ని విషయాల్లో మంచిదే, కాంగ్రెస్ పాలన మంచిగా ఉన్నది అనేది నా అభిప్రాయం. సార్, మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడానికి గల కారణాలు ఏంటంటే మీరు ప్రజాసేవ కోసం వచ్చిరా, ఇంకేదైనా పదవులు ఆశించి వస్తున్నారా సార్? వచ్చిరా? పదవులు ఏం ఆశించలే. పదవులు ఏంటంటే నేను టీఆర్ఎస్లోనే పదవి వచ్చింది, సింగిల్ విండో డైరెక్టర్ అయింది నేను టీఆర్ఎస్లోనే. కానీ ఆ పాలన మంచి లేదు, అంతా అది ఒంటది పోకడ ఉన్నది. వాళ్ళ కేసీఆర్ నచ్చగానే నేను కాంగ్రెస్కి వచ్చిన. సార్, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంచి సీనియర్ నాయకుడు, మంత్రి. ఇక్కడ ఒక మహిళ పైన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? మహిళ పైన ఓడిపోవడానికంటే ఎర్రబెల్లి దయాకర్ అంత ఒంటది పోకడ. ఆయన అనుకున్న వాళ్ళకి చేసుకుంటూ అందరిని పట్టించుకోకపోవడు, అదొకటి పెద్దగా ఉన్నది. పోతే వరుసగా 2 సార్లు 10 ఏళ్ళు అయింది కాబట్టి అందరు కూడా విరక్తి వచ్చేసింది. ఆ కాంగ్రెస్ పాలన రావాలి, టీఆర్ఎస్ పాలన పోవాలనేది ఒక పట్టుదలతోనే చేసింది. మెయిన్గా చెప్పాలంటే 10 ఏళ్ళ పాలన పోవాలంటే పోవాలి, అంతే. ఇక సార్, ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వస్తే ఒక మంచి మార్పు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు సార్. నిజంగా మార్పు కోరుకున్నారు? ఆ మార్పు ఇక్కడ ప్రజలలో వచ్చిందా? కోరుకోనే ఓట్లు వేసారు, కానీ అనుకున్నంత మేరకు ఇంకా రాలేదు. ఎందుకంటే మనం ఏ రకాలకి చెప్పుకోవాలి, కొన్ని అన్న హామీలన్నీ పూర్తిగా అమలు అయినప్పుడు అనుకున్న కోరికలు జరిగి సంతృప్తి పడతారు జనం. కావని కొన్ని కాలేదు కాబట్టి అవన్నీ కొద్ది వెనక ముందు కొత్తగా వచ్చింది కదా, సంవత్సరమే అయింది కాబట్టి అవన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాం. సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నారు సార్. ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఈ నియోజకవర్గానికి కానీ మండల ప్రజలకు కానీ? మేము రైతులకు లోన్లు ఇప్పించడం, ఎరువుల బస్తాలు చేయటం, సబ్సిడీ మీద ఇవన్నీ మేము చేసే మా బ్యాంకు ట్రాన్సాక్షన్ ప్రకారంగా మేము చేస్తున్నాం, మ్యాక్సిమం చేస్తున్నాం. అప్పులు కూడా చాలా వరకు మాఫీ అయినాయి మా బ్యాంకులో, అది మేము చేసినాం. సార్, ఇక్కడ గ్రామాలలో మేజర్గా రైతులు పడుతున్న ఇబ్బందులు సార్, కోతుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు ఆ కోతుల నిర్మూలన పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఈ కోతుల నిర్మూలన ఎవరు చేసేది కదా, అసెంబ్లీలో కూడా వచ్చింది ఇంతకుముందు ముచ్చట బీఆర్ఎస్లో కూడా, కానీ దాన్ని ఎవరు చేసేది కూడా ఏం లేదు. అది సాధ్యపడని విషయమే. కోతులను చేయాలంటే ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు వాస్తవం చెప్పాలంటే. ఇక రైతులే వాళ్ళు ఒక రకంగా మేము సెక్యూరిటీ చేసుకుంటున్నాం, కొన్ని ఆయన చుట్టూ ఇట్లా వైర్ పెట్టుకొని చేసుకుంటున్నాం. మేము చేసుకోవాల్సింది తప్ప అది ప్రభుత్వం చేసేది ఏం కాదు. మేజర్గా రైతులకి ఏంటంటే మా ఊర్లో ఒక వాగవతల రైతులకు వ్యవసాయాలు పోవడానికి దారి లేదు. అదొకటి మాత్రం చాలా మేజర్ సమస్య ఉన్నది. చాలా 50% పైన రైతులు ఏరవతల వ్యవసాయాలని చెక్ డ్యామ్ కట్టేసి బయటికి పోకుండా రోడ్డు, అదొకటి ప్రాబ్లం చాలా పెద్దగా ఉన్నది. మా ఊరు సమస్య పెద్ద, ఒక సమస్య పెద్ద మేజర్ సమస్య. మిగతా అన్నీ జనరల్గా మామూలుగా ఉన్నాయి, వాటర్ గిటర్ అని బాగానే ఉంది. సార్, ఇక్కడ గత ప్రభుత్వం అంటే అందులో మీరు కూడా అందులో నుంచి వచ్చారు సార్. అక్కడ కాళేశ్వరం నీళ్ళు ఈ ప్రతి నియోజకవర్గాలకు ఇచ్చినామని చెప్పేసి అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు అన్నారు. వచ్చినాయా సార్? ఇక్కడ వారుతున్నాయా? మాకు కాళేశ్వరం రాలే, మాకు దేవాలయ నీళ్ళే వచ్చినాయి. రాజశేఖర్ ఉన్నప్పుడు బాబతి వచ్చినాయి, రాజశేఖర్ ఉన్నప్పుడే ఇచ్చినాయి. అది మన అశ్వరావుపల్లి గన్పూర్ నుంచి దేవాలయ దుమ్మగూడ నుంచి వచ్చిన బాబా నీళ్ళే వచ్చినాయి. మాకు కాళేశ్వరం నీళ్ళు మాకు రాలే. మాకు అవి వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్ పాలన బాబతి. అవి బీఆర్ఎస్ ఇచ్చిన కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఆ పార్కం నీళ్ళు కాంగ్రెస్
సరే, రైతులకి పంట మార్పిడి విషయంలో కానీ, తర్వాత వాళ్ళకు గిట్టుబాటు ధరల విషయంలో కానీ మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్? మేజర్గా నా సలహా ఏంటంటే ఉచితాలు అనేది తీసేసి అసలు రైతుకు సరైన రైతుకు గిట్టుబాటు ధర, ముఖ్యమైనది గిట్టుబాటు ధర కావాలి. ఎరువులు సబ్సిడీ మీద వేయాలి, గిట్టుబాటు ధర, ఈ రెండు ఇస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్కి కూడా ఒక సలహా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారంగా ఇవన్నీ ఉచితాలను తీసేసి విద్యా వైద్యం అందరికీ చిన్నోడు పెద్దోడు అని లేకుండా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకి 500 బోనస్ కల్పించినామని చెప్పేసి అంటున్నారు సార్. అవి చాలా వరకు సన్న వడ్లకు 500 బోనస్ పడలేదు అంటున్నారు. దీనిపైన మీరు సింగిల్ విండో డైరెక్టర్గా రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఆ తప్పు అనేది తప్పు, ఎవరన్నా తప్పు నిరూపించమను. నాది కూడా ఉన్నది మార్కెట్, మా సింగిల్ విండోది మా ఊళ్ళో కూడా మార్కెట్ ఉంది. ప్రతి గింజకు ప్రతి ఒక్కరికి అందరికీ పడ్డాయి. రైతులు ఎమ్మడే వారం రోజుల లోపలనే బోనస్ పడ్డాయి. ఏ ఒక్క రైతు కూడా పడని ముచ్చట లేదు. తప్పు, వాళ్ళు చేసేది దుష్ప్రచారం. అది నేను ప్రూవ్ చేస్తా. మా ఊళ్ళో వచ్చి ఒక్కరిని పడలేదని చెప్పాలంటే కూడా ఛాలెంజ్ చేస్తాను. సార్, మీరు రైతుల పట్ల ఎలాంటి అంటే వాళ్ళకి సలహాలు సూచనలు ఎలాంటి సందేహాలు ఇస్తున్నారు సార్? రైతులు అంటోడు అందరు రైతులే. ఇప్పుడు ఒకటి ఏంటంటే రైతు బంధు మేజర్గా ప్రాబ్లం. రైతు బంధు వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గుట్టలకు పుట్టలకు ఇచ్చిండ తప్పు. వాస్తవం చెప్పాలంటే మా గ్రామంలో అనవసరంగా ఒక 100 ఎకరాలు ఇండ్లు అయిన వాటికి కూడా రైతు బంధు ఇచ్చిండ్రు. అది తప్పు, అది వాస్తవం కూడా అక్షరాల తప్పు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేదే కరెక్టు. కాకుంటే రైతు అంటోడు పెద్దోడైనా చిన్నోడైనా రైతు రైతే. ఏ రైతుకైనా అందరికి సాయం చేయాలనేది నా అభిప్రాయం. సార్, రైతు బీమా పథకం గత గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఇప్పుడు ఆ రైతు బీమాను ఉంచుతారా, కొనసాగిస్తారా, దాన్ని తొలగిస్తారా సార్? అది ఉంచితేనే లాభం జరుగుతుంది. ఎందుకంటే మా గ్రామంలో కూడా 3 రైతులు చనిపోయారు. వాళ్ళకి మంచి లాభం జరిగింది. అది అందరికీ కూడా అవసరమే. ఉంచవలసిన నా అభిప్రాయం, ఉంచాలనే నా అభిప్రాయం. సార్, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఎక్కడ పోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు సరే ఎవరైనా ప్రజలు అడుగుతున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అడుగుతారు. ఇప్పుడు చెప్పినవన్నీ చేయాలంటే చేయదు. అట్లాంటి 10 ఏళ్ళ పాలన కూడా ఆయన చెప్పిన ఏం చేయలేదు. ఎన్నో చెప్పిండు. 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. ఏ బంధు చేయలేదు. ఎవరైనా గంతే చెప్తారు. చెప్పినన్నీ అంత అలకగా సమస్యలు నడిపోయి. ఎందుకంటే అప్పుల రాజ్యం చేసి పారేసింది కాబట్టి కష్టమైన పని. అది చాలా కత్తిమీద సాము లెక్కనే రేవంత్ రెడ్డికి ఉన్నది కాబట్టి అదంతా జనం అనుకుంటారు. జనకేం తెలుసు? చదువుకున్న ఎడ్యుకేటెడ్స్ అందరూ ఉంటారు కాబట్టి. మన ఎడ్యుకేటెడ్ అది కాదు కాబట్టి జనాభా ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి తెలియక పాపం కొంత పొరపాడుతుంటారు. ఆయన ఏం చేసిండు అంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే కథానికి ఖాళీ ఉన్నది. ఆ పరిస్థితులు ఎవరు చేయరు. అయినా చేస్తుండ్రు. చాలా మంచి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మొన్న రుణమాఫీ తక్కువ ముచ్చట కాదు అది. కాకుంటే కొంతమంది రైతులకు కాలేదు. అది కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటూ రేవంత్ రెడ్డి. అంత ఆషామాషి ముచ్చట ఏం కాదు సార్. ఇక్కడ విలేజ్లలో బెల్ట్ షాపులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి సార్. ఇప్పటికీ కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహంతో నడిచినాయి అంటున్నారు సార్. ఇప్పుడు కూడా మరి వీటి నిర్మూలన కోసం మీ ఎమ్మెల్యే గారు కానీ మీ పార్టీ కానీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అది నేర్పిండ్రు కదా, బాగా నేర్పిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగా తాగుడు నేర్పిండ్రు, అలవాటు చేసిండ్రు. ఇప్పుడు చేస్తే ఏంటంటే కోపం వస్తుంది. ఇప్పుడు మంచి చెప్తే ఏంటంటే ఒక చెడు నేర్చుకున్నానికి మంచి చెప్పినోడు ఎట్లా కనపడతాడు? చెడు కనపడతాడు. కాబట్టి తప్పు. దానికి అంత మూల కారణం బీఆర్ఎస్ఏ. ఊరూరికి 10 బెల్ట్ షాపులు, 20 బెల్ట్ షాపులు అందరి పొద్దున్న లేసి తాగడానికి చేసి అందరికన్నా మొదలే టెండర్లు పెట్టి ఇవన్నీ చేసి కూడా మీ అందరికీ తెలుసు, జనానికి తెలుసు. కాబట్టి ఆ నేర్పుడు వాళ్ళదే. అది కాంగ్రెస్ ఒక్కసారి మనం చక్క చేయాలంటే చాలా కష్టమే పని. అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. సార్, ఈ గృహలక్ష్మి పథకం కింద ఎంతమంది అర్హులుగా ప్రకటించారు సార్ ఈ గ్రామంలో? ఇంకా మా లిస్టు రాలేదు. పెట్టుకున్నారు మస్తుగా 500-600 మందికి పెట్టుకున్నారు. అందరు రాసుకున్నారు కానీ అంతగా మందికి ఏం అవసరం లేదు. అందరూ ప్రతి ఒక్కడు ఏంటంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏదో ఉన్నవానికి లేనికి ఇచ్చినట్టుగా ఇస్తారనే ఉద్దేశంగా అందరు పెట్టుకున్నారు. అట్లా ఏం కాదు. ఇంకా మాకు ఇంక లిస్ట్ రాలే. దానికి అది చేయలేదు, సెలక్షన్ చేయలేదు. సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్. ఈ ఎన్నికలు అంటే మొత్తం మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం సార్. ఈ మద్యం మనీ నిర్మూలన కోసం ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు?
ఈ చైతన్యం అనేది ఇంకా రాదు వస్తుందో తెలియదు, మనం చేయలేం. మనం చేయాలంటే అది కాని పని. ప్రతి ఎలక్షన్కి 100 500 పెరిగిపోతుంది కానీ తగ్గుతలేదు. తాగుడు పెరుగుతుంది, మద్యం డబ్బు అంతా పెరుగుతుంది. నేర్పిరు పాలకులు అట్లా. కాబట్టి దాన్ని ఎవడు కూడా ఆపలేరు. అందరు అనుకొని నిలబడ్డ మొత్తం అందరూ ఎవరైతే పోటీ చేస్తుందో వాళ్ళందరూ అనుకొని బంద్ చేసినప్పుడే బంద్ అవుతుంది తప్ప ఎవడో చెప్తే బంద్ అయ్యేది కాదు. అది సాధ్యపడని విషయం. సార్, గత ప్రభుత్వంలో విద్యా వైద్యంపై ఎలా ఎలా ప్రజలకు అందించారు? ఇప్పుడు మీ ప్రభుత్వంలో విద్యా వైద్యం మారుమూల గ్రామాల్లో ఎలా అందుతుంది సార్? మా ప్రభుత్వంలో బాగున్నది విద్యా వైద్యం. అప్పుడు లేదు. అప్పుడు ఒక పాఠశాల దృష్టిలో లేడు, వైద్యం కూడా లేదు. ఇప్పుడు 10 లక్షలు చేసింది మా ప్రభుత్వంలో. విద్య కూడా బాగానే ప్రియారిటీ ఇస్తున్నారు. హాస్టల్ కానీ మంచి ఎంక్వైరీ చేసి తిరిగి మంచి భోజనం గీజనం పెట్టాలని అది బాగా చేస్తున్నారు. కానీ అప్పుడు పట్టించుకున్న నాదుడే లేడు. సార్, ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నారా? ఇంతటితోటే తృప్తి పడుతున్నారా? ఏ పదవులు అవసరం లేదు మాకు. పార్టీ ఉంటే సరిపోతుంది. పదవులు ఏం వద్దు. ఏ పదవులు కావాలని మేము కోరుకుంటలేము. పార్టీలా ఉండి పార్టీకి పనిచేయాలని అనుకుంటున్నాం. సార్, ఇక్కడ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎన్నికలు వస్తున్నాయి, యువత కూడా మేమంటే మేము అంటున్నారు. వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు పెద్దవారిగా ఎట్లా చెప్తున్నారు సార్? అలా యువత ఎవరున్నా కూడా నేనే ఉండు ముఖ్యం కదా. ఉండి ఊరికి ఏం చేస్తున్నాం, జనానికి ఏం చేస్తున్నాం, ఓ చైతన్యం తీసుకురావాలి, జనాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్నవాడే ఉండాలి. ఏది పేరుకుండి గెలిచి అనవసరంగా ఎక్కడో పోయి కూడా లాభం లేదు. పూర్తి కంప్లీట్గా ఊరు గురించి పట్టించుకొని అవగాహన ఉంటేనే బాగుంటుంది. అట్లాంటి వాడు ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఉంటేనే ఊరు బాగుపడుతుంది. ఎడ్యుకేటెడ్ అయితేనే బాగుపడుతుంది. నా సలహా ఏంటంటే చదువుకున్న వ్యక్తే ఉండాలి. నిలదీసి అడగాలి. అన్నీ రావాల్సిన అన్ని ఊరికి నిధులన్నీ తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా సలహా. అంటే డబ్బు మద్యం బాగా నడుస్తుంది కదా సార్, దానిపైన మీరేమంటారు? ఇక డబ్బు మద్యం అంటే మనం చేసేది ఏం లేదు. వాస్తవంగా జనం ఏంటంటే డబ్బు మద్యం చూడొద్దు. రేపు స్థానిక ఎలక్షన్లలో ఎవరైనా కూడా నిలబడ్డ వ్యక్తిని చూడాలి. డబ్బు మద్యం తీసుకోవాలి, తాగాలి. ఇచ్చి ఉంటారు పైసలు పెట్టి చేసి ఏదో ఊరిని ముంచడానికి ఉంటారు. అట్లాంటి వాళ్ళను అది కాకుండా మంచి విద్యావంతుడు, తెలియకలోడు, ప్రయాస చేసే వాళ్ళు అనేది తోనికి ఓటేస్తే బాగుంటుంది నా సలహా. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.